సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు. 3 గంటలు అయిన తర్వాత మీరు ఎవరు కూర్చోలేరని తెలుసు, కనుక నేనే మాట్లాడు ఏం రాసింది అది చదివి చూస్తాను. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించు. ఆత్మను అప్పగించడం తర్వాత ఇంకేం మాట్లాడటానికి వెళ్ళి చివరి మాట అది ఎవరన్నా కనుక ఈ సమయంలో దేవుని కృపను బట్టి నా సర్వీస్ అంతలో 3 గంటలకి ముందు 5 నిమిషాలు మౌనంగా ప్రార్థనకి ఇస్తాను. 7వ మాట అయిపోయిన తర్వాత 3 గంటలకి క్లోజ్ చేస్తాను. కనుక 3 గంటల 10 నిమిషాలు అయితే ఎవరు కూర్చోరు, మీరు కూర్చొని నేను కూర్చోలేదు. నేను కదలకుండా 11:30 వరకు కూర్చున్నా. బాబు రాజ్కుమార్ వీడియో చేయొద్దు. దేవుని కృపను బట్టి అందరూ కూడా దేవునికి ప్రభు ఏమంటాడంటే ఇక్కడ తండ్రికి తన ఆత్మను అప్పగించు అంటే ప్రాణం ఆయన పెట్టుకుంటాడు, ఆయన తీసుకోవడానికి అధికారం కలిగిన వాటిని తెలియజేస్తున్నాడు. కనుక అన్నీ 7 మాటలు మొత్తం అన్నీ కవర్ చేయొచ్చు 7 మాటల్ని, కానీ అవకాశం లేదు. కనుక ఆత్మ సమాప్తమైనదని ఎవరో చెప్పారు. ఇప్పుడు అసలుగా ఆ సమాప్తమైన దాని తర్వాత ఇంకేముంటుంది, ఆత్మే కదా, అది కూడా అప్పగిచ్చేసి అయిపోతుంది. కనుక నది గుంటం అంటే మనకి చాలా విషయాలు ఉన్నాయి. కనుక మా అందరూ తెలియజేశారు. ఎవరు రాజ్కుమార్ గారు, సుమ్నా గారు, జమాసన్, విక్రాంత్, గ్రేస్ కుమారి గారు, అందరికీ వందనాలు. దేవునికి మన ఆత్మను అప్పగించుకునే విధంగా నోటి మాట కాదు, హృదయపూర్వకంగా ఆత్మల్ని అప్పగించుకోవడానికి ఇష్టపడతామో, దేవునికి ఇవ్వడానికి ఇష్టపడతామో మనం పరిశీలన చేసుకోవాలని తెలియజేస్తున్నా. 2026 సంవత్సరంలో అందరూ భాష గారు ఇచ్చినట్టు అందరూ ప్రార్థనలో ప్రసంగం చేయలేదు, తర్వాత వాక్యం చదివారు, ప్రార్థనలో ప్రసంగం ఏం చేయలేదు, ప్రార్థనే చేశారు. మా మాటలు కూడా 20 నిమిషాలు మాట్లాడమంటే 20 నిమిషాలే మాట్లాడేది. కానీ టైం మేనేజ్మెంట్ నేను చేసుకోవడం కుదరలేదు. అది 11:30 అయితేనే కుదరదు, 12:30కి మొదటి మాట అయితే కుదరదు కదా, మొదటి మాట 12:30కి అయితే కుదరదు. అంటే మాట్లాడడానికి సరిపోదు, ప్రార్థన చేసే వాళ్ళకి చదివే వాళ్ళకి టైం ఉంటుంది. కనుక నాకు ఈ అవకాశం లేదు, కనుక మీరు కూర్చుంటారు. నేను మామూలు వీడియో తీయాలని చెప్పాను బాబు.